నమస్కారం. సౌమ్య వంటికి స్వాగతం, సుస్వాగతం. నేను ఒక మంచి మంచి ఎమ్మి టేస్టీ కలర్ఫుల్ హెల్దీ ఒక పికిల్ తోటి మీ ముందుకు వచ్చాను. అది ఇన్స్టెంట్ టమాటా పికిల్. నేను నా సౌమ్య వంటిల్లో మీ అందరికీ ఈరోజు నేను చేసి చూపిస్తాను. మామూలుగా టమాటా పికిల్ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు. అంటే ఈ చింతపండు, ఉప్పు, టమాటాలన్నీ కూడా కలిపి అవి కొంచెం 2-3 రోజులు నానబెడతారు. అవన్నీ కూడా జ్యూస్ అయ్యాక మళ్ళీ ఒక్కొక్క ముక్క తీసుకెళ్లి ఎండలో ఆరబెడతాం. అన్ని చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ అంత ప్రాసెస్ లేకుండా సేమ్ టేస్ట్ తోటి ఎమ్మి టమాటాస్ తోటి మనం ఈ టమాటా పికిల్ చేసుకోవచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పడతాయి ఇందులో. అలాగే ఇన్స్టెంట్ అంటే కేవలం ఒక రోజు ఒక వీక్ అనుకోకండి. అలాగా ఇది మనం మంచి ప్రాసెస్లో చేసుకుంటాం కాబట్టి 2-3 months శుభ్రంగా నిల్వ ఉంటుంది. మనం పచ్చడి అయ్యేదాకా కూడా ఆస్వాదించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చెప్తాను. ఈ టమాటా పికిల్కి కావాల్సిన పదార్థాలు నేను చెప్తున్నానండి. ఇప్పుడు నేను 1 kg టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటా పొళ్ళు కింద ఉంటే చాలా బాగుంటుంది. టమాటాలు శుభ్రంగా కడిగి ఇలాగా పెద్ద ముక్కల కింద కోసుకోవాలండి. ఇది పచ్చిశనగపప్పు, మెంతులు, ఆవాలు, చింతపండు, ఇంగువ, ఎర్రకారం, నూనె, ఉప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి. ఈ వెల్లుల్లి ఒక 8-10 రెబ్బలు తీసుకుని ఇలాగ కొంచెం కచ్చబిచ్చ కొట్టుకోవాలండి ఇవి. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 15-20 తీసుకుంటే సరిపోతుంది. 1 kg టమాటా పళ్ళతోటి ఈ ప్రిపరేషన్ చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడా తీసుకున్నాను. అలాగే మీరు ఇంకా తక్కువ చేసుకుంటే కనుక మెజర్మెంట్స్ అన్నీ కూడా లెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంచుమించు నేను తీసుకున్నది 50 grams కారం అండి. ఉప్పు కూడా అందులో సగం, అంటే మరీ అంత తక్కువ తీసుకోకూడదు కాబట్టి కారం అంతా వేయకూడదు కాబట్టి కారానికి సగానికి కన్నా ఎక్కువ వేసుకోవాలి. తక్కువ అయితే కలుపుకోవచ్చు, అది మన ఆప్షన్ అండి. మన ఇంట్లో తినేవాళ్ళని బట్టి మనం చేసుకోవాలి. అలాగే ఈ మెంతులు, ఆవాలు కూడా నేను తీసుకున్నాను. నేను చేసే పచ్చడి 1 kg పళ్ళకి 1 tablespoon మెంతులు, 1 tablespoon ఆవాలు తీసుకుంటే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుందాం. పొయ్యి మీద పొయ్యి వెలిగించుకుందాం అండి. ఇప్పుడు పొయ్యి వెలిగించామండి. ఇప్పుడు ఇందులో నూనె వేస్తున్నాను. ఇలాగా ముందు మనం టమాటాలు మగ్గబెట్టుకోవాలి కాబట్టి టమాటాల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మరి అంత ఎక్కువగా తక్కువ కాకుండా సమానంగా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్. ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం చక్కగా కడిగి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇలాగా అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పైకి కిందకి ఈ టమాటా ముక్కల్ని ఇలాగా కలుపుకోవాలండి. ఇలా నెమ్మదిగాను ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టేసుకుందామండి. దీన్ని ఇన్స్టెంట్ అంటే కేవలం 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోతుందని అర్థం కాదు అది. ఎందుకంటే నేను ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతుందని చెప్తాను మీకు, కానీ మీరు సన్న ఫ్లేమ్ మీద పెట్టారంటే అది మ్యాక్సిమం 20 minutes ఉడకడానికి టైం పడుతుంది. అందుకని మనం టమాటాలన్నీ కూడా మెత్తగా జ్యూసీగా చక్కగా మగ్గేటట్టు ఉంచుకోవాలి కాబట్టి కొంచెం స్లోగా చేసుకుంటేనే మంచిది. ఇప్పుడు ఇవి మనం ఒక 20 minutes ఇట్లా ఉంచేస్తే బాగా మగ్గిపోతాయి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకో ప్యాన్ తీసుకున్నానండి. పొయ్యి వెలిగించి ప్యాన్ హీట్ అయిందండి. ఇది ఇప్పుడు కొంచెం మంట తగ్గించి ఇందులో ముందుగా మనం తీసుకున్న మెంతులు వేస్తున్నానండి. 1 tablespoon వేయచ్చు. ఇందులో నూనె వేయలేదు, నేను డ్రైగా వేయించాలి. అలాగే 1 tablespoon ఆవాలు వేస్తున్నానండి. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. సన్న మంట పెట్టి ఈ ఆవాలు మెంతులు కొంచెం వాసన వస్తుంది అన్నమాట, వేగిందా లేదా అప్పుడు దాకా వేగించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా వేగితే చాలు, ఇలా చిట్పట్లు వస్తాయి. ఎందుకంటే మనం నూనె వేయలేదు కాబట్టి ఎక్కువ ఉంచామంటే మాడిపోతాయి. ఇలా సరిపోతుంది. త్వరగా వేగించుకున్న మెంతులు, ఆవాలను కూడా ఒక బౌల్లోకి తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న ఆవాలు మెంతుల్లో మనం ముందుగా పొట్టు తీసి ఉంచుకున్నాను చూసారా, వెల్లుల్లి రెబ్బలు చెప్పాను మీకు. ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకుని మనం సుమిత పట్టుకోవాలి, మెత్తగా చేసుకోవాలి పొడి కింద. ఇప్పుడు చూసారా టమాటాలోంచి వాటర్ బాగా వచ్చి బాగా బాయిల్ అవుతున్నాయి. ఇలా వచ్చేదాకా కలుపుకోవాలి.
వాటర్ బయటకు వచ్చి టమాటాలు మగ్గుతున్నాయి కదండి. ఇవి ఇంకా పూర్తిగా మగ్గలేదు, జస్ట్ 1/4 మగ్గినాయి ఇవి. నేను మీకు ఇందాక చింతపండు చెప్పాను, ఇది మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా, అంటే 50 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఈ చింతపండు ఇలా వేసేసుకున్నాం. చింతపండు వేసుకున్నాం కదండి, ఇప్పుడు బాగా కలపాలి. ఇవి టమాటా ముక్కలు పైకి కిందకి వాటర్ అంతా కలిసేలాగా బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి మనం బాగా మగ్గేదాకా ఉంచుకోవాలండి. చూసారా, చింతపండు చాలా బాగా కలిసిపోయిందండి. టమాటాలో ఉన్న వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయినాయి, ఇలా ముద్ద కింద వచ్చేయాలి మెత్తగాను. చాలా బాగా ఉడికిందండి. ఇక్కడ ఇలా ఉంటే సరిపోతుంది. టమాటాలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి మనం పొయ్యి కట్టేసుకుందాం. పొయ్యి కట్టుకుని ఈ మిశ్రమాన్ని మనం బాగా చల్లారి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా ముద్ద మిశ్రమం బాగా చల్లారిపోయిందండి. ఇవి ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు మనం ఈ జార్లో వేసుకుందాం. వేసుకుని మెత్తగా చేసుకుందాం. ఇందాక వేగించుకున్న మెంతులు, ఆవాలు పొడి చేసుకుని అందులో వెల్లుల్లి కూడా వేసుకుని ముద్ద కింద చేసుకున్నాం కదా, ఆ ముద్ద కూడా ఇందులో వేసేసానండి. అలాగే మనం చక్కగా మగ్గించుకున్న టమాటా ముద్ద మిశ్రమాన్ని కూడా, టమాటాలను కూడా ఇందులో వేసేసాను. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇవ్వండి, చక్కగా మెత్తగా చేసేసని టమాటా ముద్ద మిశ్రమం ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే కారం, ఉప్పు కలుపుకుందాం. ముందు నేను తీసుకున్నాను కదా కారం, నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను. మా ఇంట్లో దీంతో వాడతాము. నేను చెప్పినట్టు మీకు 50 గ్రామ్సే ఉంటుందండి. అలాగే ఉప్పు ఎంత తీసుకోవాలంటే దీంట్లో కొంచెం సగానికి పైన తీసుకోవాలి. ఒక 30కి తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. తక్కువైతే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో కారం కలుపుకుందాం. ముందుగా మనం తీసుకున్న ఎర్రకారం ఇలా వేసి కలిపేసుకోవాలండి బాగా. ఉప్పు కూడా వేస్తున్నానండి. ఉప్పు కూడా వేసి కలిపేసుకోవాలి. ఈ ఉప్పు కారం బాగా కలిసేటట్టు చక్కగా టమాటా ముద్ద మిశ్రమం చక్కగా ఇలా కలుపుకోవాలండి. స్లోగా, ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకుంటే స్లోగా చాలా బాగా తయారవుతుందండి మిశ్రమం. టమాటా పికిల్ కూడా ఎంతో రుచిగా వస్తుందండి. ఉప్పు కారం కలుపుకుని ఈ టమాటా మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఇంకో నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నామండి. ఈ కడాయిలో పొయ్యి వెలిగిద్దాం. ఇలా పొయ్యి వెలిగించుకుని ఇందులో మనం తాలింపు వేసుకోవాలండి. ముందుగా నూనె వేసుకుందాం. ఇలాగా నూనె వేసుకుని ఈ నూనె కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే తాలింపు వేగడానికి మరియు పచ్చడి కూడా మనకి కొంచెం నిలవ ఉండాలి కాబట్టి కొంచెం నూనె వేసుకుంటేనే పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా నూనె వేసుకునండి. నూనె కొంచెం వేడెక్కాక ఇందులో వేడెక్కింది ఆవాలు వేద్దామండి. ఒక్క 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తే సరిపోతుందండి. ఇందులో ఇలాగ ఆవాలు వేసాను. అలాగే 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేయాలండి. ఇది దోరగా ఏగినాయండి. ఈ శనగపప్పు ఎవరికైనా ఇష్టమైతే కనుక కొంచెం ఎక్కువ కూడా వేసుకోవడం వస్తుందండి. అలాగే ఇందులో మనం ముందుగా కొట్టి ఉంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి కూడా ముక్కలు చేసి ఉంచుకున్నాను. ఈ 3, 4 సరిపోతాయి. ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆరోగ్యానికి పచ్చడి మంచి రుచి రావడానికి ఇంగువ పొడి కూడా వేసుకోవాలండి. ఇలా చక్కగా వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా వేగిన ఈ తాలింపులో మనం ఉప్పు కారం కలుపుకొని ఆవపిండి, మెంతిపిండి కలుపుకున్న ఈ టమాటా ముద్ద మిశ్రమాన్ని ఇలా నూనెలో వేసుకోవాలండి. ఇలాగా చక్కగా ఇలా వేసుకోవాలి. పొయ్యి కట్టేసుకుందామండి. పొయ్యి కట్టేసి మనం ఈ మిశ్రమాన్ని పైకి కిందికి నెమ్మదిగా చక్కగా స్లోగా కలుపుకుందామండి. చక్కగా గుమగుమలాడే మంచి జ్యూసీ టమాటాస్ తోటి నా సౌమ్య వంటిలో నేను చూపించిన టమాటా పికిల్, ఇన్స్టెంట్ టమాటా పికిల్. మనం ఇన్స్టెంట్ అన్నాం కాబట్టి దీన్ని మొత్తం బయట కూడా ఉంచకూడదండి. దీన్ని మనకి రోజుకి ఎంత కావాలంటే అంత సర్వింగ్ చేసుకుంటానికి కావాల్సినంత ఉంచుకుని మిగతాది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం మంచిది. కానీ మనం తాలింపులో బాగా నూనె వేసాం కాబట్టి పచ్చడి మటుకు ఏమీ పాడవదండి. మనం ఎండబెట్టి ఆ ప్రాసెస్లో చేస్తే కనుక అది బయట ఉంచినా కూడా ఆ పచ్చడి ఏమి పాడవదండి. మ్యాక్సిమమ్ పికిల్స్ అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది. పికిల్కి సరిపడా ఆయిల్ వేసుకున్నామంటే ఏ పచ్చడి కూడా పాడవదు. ఇన్స్టెంట్ టమాటా పికిల్ మంచి వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి. అలాగే ఆల్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే దోశ, ఇడ్లీ, బోండా అన్నిటిలో కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇది. ఇలాగ నా సౌమ్య వంటిల్లో నేను చేసినట్టు
ఇన్స్టెంట్ టమాటా పికిల్ తప్పకుండా మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా నా సౌమ్యాస్ వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే గంట కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మోర్ టేస్టీ మోర్ రెసిపీస్తో మళ్ళా మీ ముందుకు వస్తాను.